హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేనైతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేపల కూరని చూపించబోతున్నానండి. మనకి చేపల కూర మంచిగా రుచిగా కుదరాలంటే ముఖ్యంగా ఉప్పు, కారం, పులుపు అనేది కరెక్ట్గా పడి, అలాగే చేప ముక్కలకి కూడా ఉప్పు, కారం బాగా పట్టిందంటే ఇక రుచి అనేది అయితే మామూలుగా ఉండదండి. ఈ వీడియోలో నేనైతే చేపల కూర పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా నోరూరించే చేపల పులుసుని స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ నేను తీసుకున్న చేపలు వచ్చేసి రవ్వలండి. మనకి ఫిష్ మార్కెట్లో డిఫరెంట్ ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదా, సో ఈ టైప్ వచ్చేసి రవ్వలు అనమాట. 2 kgs ఫిష్ తీసుకుంటే నాకు వేస్ట్ అంతా పోను 1.5 kgs వచ్చింది. సో ఫిష్ని నీట్గా అయితే మనం శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను. మనకి ఈ లోపు చింతపండు నానుతూ ఉంటుంది కదా, నెక్స్ట్ ప్రాసెస్ అయితే మొత్తం కంటిన్యూ చేద్దాము. మనము నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కలన్నిటికీ ఒక వెడల్పు గిన్నెలోకి వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఫిష్ని మ్యారినేట్ చేయబోతున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే మనకిప్పుడు కారం వేసాను. ఫస్ట్ ఒక 3 స్పూన్స్ కారం వేసానండి. అలాగే కొద్దిగా పసుపు వేసాను. ఉప్పు నేను ఇక్కడ ఫస్ట్ మ్యారినేషన్కి కొంచెం వేస్తున్నాను, తర్వాత మళ్ళీ కర్రీలో ఇంకొద్దిగా వేస్తాను. 1 స్పూన్ ఉప్పు వేసిన తర్వాత 1.5 స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. మనకి ఫిష్ కర్రీకి మంచిగా ఉప్పు, కారం అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. అప్పుడైతేనే కర్రీ చాలా బాగుంటుంది. అండ్ కారం కూడా మనకి కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి. సో ఇప్పుడు మనకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మన చేప ముక్కలకి బాగా పట్టేలాగా కిందకి మీదికి మంచిగా కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలపండి, చేపలో ముళ్ళులు ఉంటాయి కదా, గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసి మెల్లగా అయితే కలిపేసుకొని ఇప్పుడు ఒక 15 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనమైతే మసాలా దినుసులు అనేవి ఫ్రై చేసుకోవాలండి. దానికి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు వేస్తున్నాను. నెక్స్ట్ 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలని వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మనము మంచిగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి మనకి మసాలా దినుసులన్నీ వేగుతూ ఉన్న కొద్దీ. ఒక్క 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నామంటే ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఈ టైంలో మనం ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ లోపల అవి చల్లగా అవుతాయి కదా, అప్పుడు మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే మనము ఎందులో అయితే మసాలా దినుసులు ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా, 3 మీడియం ఆనియన్స్ని ఇలా అయితే పొడుగ్గా కట్ చేసుకొని మనము ఈ ఆనియన్స్ని కూడా మంచిగా వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా మనమైతే పేస్ట్ చేసుకుంటాం కాబట్టి మనము ఉల్లిగడ్డలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిగడ్డలు మనకి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మన మసాలా దినుసులు అయితే చల్లారిపోయాయండి. సో బ్లెండర్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా అయితే గ్రైండ్ చేసేసుకొని మనమైతే ఇప్పుడు ఇందులోకి 3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి వేసుకుంటున్నానండి. అదేదో ముందే వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ ఉండొచ్చు. మనం వెల్లుల్లిపాయ రెబ్బలు ముందే వేసామంటే పొడి అనేది సరిగ్గా గ్రైండ్ అవ్వదు, అందుకనేసి లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బాక్స్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ వేసేసుకొని క్లోజ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మనము క్లోజ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి పర్ఫెక్ట్గా. మనము గ్రైండ్ చేసుకున్న బ్లెండర్ ఉంది కదా ఇంతకుముందు, దాంట్లోనే ఉల్లిగడ్డలు కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల పేస్ట్ని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్లో అయితే వేసి మనము బాగా ముక్కలకి ఈ పేస్ట్ కూడా పట్టనివ్వాలండి. మనం ఎంత బాగా ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకి పట్టిస్తే మన కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కొంచెం ఓపికగా ఈ ముక్కలన్నిటికీ మన మసాలా అంతా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి.
పర్ఫెక్ట్‌గా అయితే పేస్ట్ అంతా పట్టిచ్చేసాను చేప ముక్కలకి. ఒక్క 20 మినిట్స్ అలా పక్కన ఉంచేస్తున్నానండి. ఆఫ్టర్ 20 మినిట్స్ ఇప్పుడు మనమైతే కర్రీ ప్రాసెస్ చేస్తున్నాము. ఇక్కడ నేను చేపల కూరకి ఒక వెడల్పు గిన్నెని తీసుకున్నానండి. ఇలా మనం వెడల్పు గిన్నెని తీసుకోవడం వల్ల ఏంటంటే చేప ముక్కలనేవి తునగకుండా ఉంటాయి. సో మీరు కూడా ఒక స్పేషియస్‌గా ఉండే గిన్నెని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేనైతే మంచిగా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను. తాలింపులో ఇవి వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను అయితే తాలింపులో ఉల్లిగడ్డలు ఏమీ వేయట్లేదు. పచ్చిమిర్చీలని ఒక 5, 6 మధ్యకి చీల్చి వేసానండి. ఒక్క 2 నిమిషాలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న ఫిష్‌ని మొత్తం వేసేయడమే అండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం మంచిగా ఫిష్ ముక్కలన్నిటిని జాగ్రత్తగా ఒకదాని వెంట ఒకటి డ్రాప్ చేసేసుకొని గరిటె పెట్టకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే ఒక్కసారి గిన్నెని కదపండి. అలా మనము కదపడం వల్ల ఏంటంటే ముక్కలనేవి తునగకుండా ఉంటాయి. గరిటె పెట్టి మనము చేప ముక్కల్ని తిప్పుతూ ఉంటే ముక్కలు తునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఒక్క 5 నిమిషాలు ఇలానే మీడియం ఫ్లేమ్‌లో చేప ముక్కలని మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫిష్ మ్యారినేట్ చేసుకున్న బౌల్‌లోనే మనము నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తం అయితే తీసుకున్నాను. ఇక్కడ మనమైతే ఇప్పటి నుండి ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకొని మనం ఇప్పుడు తీసుకున్న చింతపండు గుజ్జుని మొత్తం అయితే చేప ముక్కలలో వేసానండి. గరిటె పెట్టి కదపకుండా గిన్నెని మీరు 2 చేతులతో పట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలపండి. దాని తర్వాత ముక్కలన్నిటిని జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి కలపకుండా. ఇప్పుడు మనమైతే ఒక్క 5 నిమిషాల వరకైతే పులుసు అనేది మరగనిద్దామండి. ఇక్కడ నుండి ఎప్పుడైతే ఎసరు పోసామో అక్కడ నుండి 15-20 మినిట్స్‌లోనే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా టేస్టీగా ఉంటుంది. మీరైతే డెఫినెట్‌గా నేను చెప్పినట్లే మీరు ట్రై చేసినట్లయితే చాలా యమ్మీ అయిన చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత పులుసు మరుగుతుంది కదా, ఈ టైంలో నేను ఒక గుప్పెడు మెంతి కూరని వేసానండి. ట్రస్ట్ మీ, చేపల కూరలో మెంతి కూర అనేది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది మీకు అవైలబిలిటీగా ఉంటే ఖచ్చితంగా వేయడానికే ట్రై చేయండి. ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనమైతే మంచిగా మరగనివ్వాలండి చేపల పులుసుని. మీకు ఇక్కడ ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ పడుతుంది అని అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది, సో నేనైతే ఉప్పు యాడ్ చేశాను. ఇంకొక 5 నిమిషాలు మనమైతే ఉప్పు వేసి మరగనిచ్చిన తర్వాత ఒక్క 5 నిమిషాల్లో మనం ఇంకా కర్రీని దింపేస్తాము అన్నప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసుల పొడి, అది వేసాను. చూడండి 5 నిమిషాల తర్వాత మంచి స్మెల్ వస్తుంది. చేపల కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఒక్క 5 నిమిషాలు నేనైతే మసాలా వేసిన తర్వాత మరగనిచ్చిన తర్వాత పులుసుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చేపల పులుసు అయిన వెంటనే కాకుండా ఒక్క అర్ధగంట అయినా అలా ఉంచిన తర్వాత మీరు తినండి, అద్దిరిపోతుంది. సో మీరైతే డెఫినెట్గా నేను చెప్పినట్లే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన వీడియోనైతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్కి అయితే మన చేపల పులుసునైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.